మన ప్రీవియస్ వీడియోలో మనం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్ పాస్ట్ డిసెంబర్ 2025లో అలహాబాద్ హైకోర్టు 12 డిఫరెంట్ కపుల్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటూ ప్రొటెక్షన్ కావాలని చెప్పి కోర్టుకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ గ్యారంటీ చేసింది. కోర్టు ఒక లాని ఎంత ఇవాల్వ్ చేసింది అంటే వీళ్ళకి ప్రొటెక్షన్ గ్యారంటీ చేయడం కోసం డొమెస్టిక్ వైలెన్స్ని, కాన్స్టిట్యూషన్ని, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, వీటన్నిటిని కలిపి వీళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం అది ఏం చెప్తుందంటే ఎనీ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ డొమెస్టిక్ రిలేషన్షిప్ షాల్ బి ప్రొవైడెడ్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ ది వైలెన్స్. ఎక్కడ కూడా డొమెస్టిక్ వైలెన్స్ లో వైఫ్ అనే వర్డ్ ని వాడరు అన్నమాట. కోర్టు దాన్ని ఇంటర్ప్రెట్ చేస్తూ ఎనీ పర్సన్ హూ ఇస్ ఎ మేజర్ యాజ్ పర్ సెక్షన్ 114 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ సెక్షన్ 119 సబ్ క్లాస్ 1 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం దీన్ని అప్లై చేస్తూ వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో మేజర్స్ అయి ఉన్నప్పుడు వాళ్ళు ఆ రిలేషన్ లో ఉంటే ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇంకా ఉండుంటే దే ఆర్ ప్రెజ్యూమ్ టు బి మ్యారీడ్. అలాంటప్పుడు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. అది హైయెస్ట్ పెడెస్టల్లో ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళకి ప్రొటెక్షన్ కంపల్సరీ గ్యారంటీ చేయాలని చెప్పింది.